తగ్గించలేదు. ఎక్కడ కూడా నన్ను పడదేయలేదు. ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి కన్నీరులో దేవుడు నా వెంబటి ఉన్నాడు. ప్రతి విషయంలో నా భరించలేకపోయినప్పుడు, దేవా ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నానయ్యా, నాకు నీ శక్తినన్నా ఇవ్వు, దీన్నన్నా తీసివేయనని ఎన్నోసార్లు. కానీ అందరికీ వస్తాయి కష్టాలు, కానీ నాకు కూడా వచ్చాయి అందరిలాగే. కానీ నేను విశ్వాసాన్ని కోల్పోలేదు. నా బిడ్డ విషయంలో కానీ ఎంతో అనారోగ్య సమస్యతో నేను బాధపడినప్పుడు కానీ, బిడ్డ ఎగ్జామ్స్ విషయంలో కానీ దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. నా ఆరోగ్య విషయంలో కూడా నాకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ఇంట్లో కుటుంబ సమస్యల్లో కానీ ఎంతో నలిగిపోతా ఎన్నోసార్లు పాస్టమ్ దగ్గర నేను విజ్ఞాపన చేసినప్పటికి కూడా పాస్టమ్ గారు నా కోసం ప్రార్థన చేసి ఉన్నారు. కానీ ప్రతి విషయంలో నాకు దేవుడు విజయాన్నే ఇచ్చాడు. శ్రమ పడినప్పటికి కూడా నాయన, శ్రమ పడినప్పుడు కన్నా విజయాన్ని ఆనందించినప్పటికే ఎక్కువ సంతోషం కలిగింది. కానీ ఈ సన్నిధిలో కష్టం పడ్డాను, ఆనందము అనుభవించాను. ప్రతి విషయంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ సాక్ష్యాన్ని మీ అందరి సమ్ముఖంలో చెప్పుకునేదానికి ఈ ధన్యతనిచ్చిన పాస్టమ్ గారికి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడికి స్తోత్రములు. మా పాస్టమ్మకి, మా పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. దేవుడు అంటే ఎరగని నాకు మా పెద్ద పాప తిరుపతిలో చదివేటప్పుడు నా కొద్ది రోజులు అమ్మను పంపి బాబాని మా ఆయన్ని కోరినప్పుడు నన్ను పంపించాడు. అక్కడ ఉన్నప్పుడు నేను విగ్రహారాధన కొలిచేటప్పుడు ఒక నెల అక్కడ తెలుగు సందది అన్ని కులాలు ఉన్నాయి. అక్కడ ముస్లింల ఇంట్లో మా పెద్ద పాప బాడుక్కుండింది, చదువుకుని సిమ్స్లో చదువుకుంటే అక్కడ ఉండింది. ఒక నెల పట్టేసేస్తారు అమ్మాయికి డ్యూటీలు. ఒక్క దగ్గర కూడా నేను ఒంటరిగా నిద్ర చేసి నేను ఎడకని పుట్టిన కాడి నుంచి ఆ ఒక్క నెల అంతా ఒక గృహం లాగుంటుంది ఆ ఇల్లు. వండుకొని ఉంటే నిద్ర ఉండదు. ఎన్ని రాత్రులు ఒక నెల అంతా నిద్ర లేకుండా గడిపా. పొగులు పడుకుంటామంటే పొగులు నిద్ర రాదు. ఎట చేయాలి? ఆ వెనకేమంటే ఒక యాప చెట్టు, ఒక రాగి చెట్టుకి పూజలు చేస్తుంటారు. ఆ కిటికీ సరిగా ఒక పొగలాగా వస్తుండేది. నేను బిక్కు అంటే భయపడతా ఉండేది. ఏందబ్బా ఎందుకు వస్తుంది పొగ అనుకునేదాన్ని. అప్పుడు పోయి చూసి ధైర్యం చేసుకొని ఆ రూమ్లోనే 2 రూములు ఉంటాయి. అప్పుడు ఏంది నాయన ఎక్కడ ఉందని చెప్పేసి అప్పుడు నేను శుక్రవారము కనకదుర్గ అమ్ముకునేదాన్ని, శనివారం వెంకటేశ్వర స్వామికి ఉండేదాన్ని, సోమవారం శివుడికి ఉండేదాన్ని. అట్ట వారానికి 3 రోజులు వాళ్ళకి మినాయించేదాన్ని. నేను కౌసు అంటే ఇష్టం నాకు. ఆ 3 రోజులు మాత్రం తినేదే లేదు, నేను ఉండేది. అట్ట నాకు పెళ్ళైన కాడి నుంచి, పిల్లవాడు పుట్టిన కాడి నుంచి నేను ఉండేదాన్ని అనమాట. అట్ట సరే అప్పుడు నేను తిరుపతి పోయిన తర్వాత ఏదో ఆ నెల రోజులు పట్టనంత దుఃఖము. ఇంటికాడ తాగేసి ఉంటాడు, అబ్బా కొడుకులు కొట్టుకుంటారేమో, గొడవలు వేసుకుంటారేమో, ఇదే కులకాటం నాకు. భయంతో అప్పుడు వెంకటేశ్వర స్వామిని పిలుచుకునేది, కనకదుర్గమ్మని, ఏ దేవుడు వచ్చి నన్ను పలకరించేది లేదు. అప్పుడు సరే అని చెప్పి లాస్ట్కి తలకాయ ఎత్తి గోడ కొట్టుకుంటా, ఏసయ్యా నువ్వన్నా నన్ను కాపాడలేవని చెప్పేసి పెద్దంగా ఏడ్చేపట్లో ఏం జరిగినా నన్ను కాపాడేదానికి ఎవడు వచ్చేది నాదుడు కూడా లేదు. పైన ఏం పలుకుతాడు మనిషి కూడా లేడు. ఆయన అనుకుని పనుకున్న తర్వాత అప్పుడు ఒక కమ్మనాయల మనిషి నాకు పరిచయమైంది. ఆమె దేవుడిని నమ్ముకున్న బిడ్డ అనమాట. భర్తుడిని మొత్తము దేవుడికి అర్పించేసింది. ఆమె ఒక గుడిసెలో ఉంటుంది అనమాట. ఆమె అక్కడ ఆ అక్క నాకు పరిచయమైంది. ఉదయం లేసి ఆమె కాడ పోయేసి, ఏ నెల్లూరు పాప ఇట్టు వచ్చావు టీ తాగమంటే, నాకు వద్దు అక్క, ఏమి ఎట్టుండవంటే ఏమి లేదు అక్క ఊరికైనా. ఇప్పుడు ఆ అక్క నన్ను నా మనసులో ఉండే బాధను గ్రహించింది. సరే ఇంకొక ఆమె ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. సరే పాప ఉండే పని అంతే ఉండు, ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటే 2వ మనిషి నిలబడకుండా, అంత చిన్న ఇల్లు అది. సరే నేనేం చేశానంటే, సరే నా రాజీని అక్క నేను ఇంటికి పోతాలే మళ్ళీ వస్తానని చెప్పి లేచిపోయి వాళ్ళిద్దరూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, ఒళ్ళు దిలుకోకుండా ఆ చిన్న గుడిసెలో. నేను కుడికాలేస్తే అవతల పెట్టలేకపోతున్నా నేను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన చూడి ఎంత కృప, ఇట్ట ఎత్తేనా కానీ కలెట్టే నిలిచిపోయిండే వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఈ బొమ్మలాగా ఒక సృష్టి బొమ్మలాగా నిలబడిపోయిండా, నేను ఎటు కదలలేకపోతున్నా. అప్పుడు నాకు తెలియక ఒకడు వెనక్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఇట్టు చేసుకుంటా ఉండరు. వాళ్ళకి ఎదాలం పోయి ముసుకేసేసుకొని నాకు ఏది రావటంలే. వాళ్ళు పాటుకోళ్ళు ఏందో చేస్తూ ఉండరు.
ఒకే ఒక మాట వచ్చింది, నాయనే యేసయ్య నా బిడ్డను నువ్వు కాపాడు అని ఒక్క మాటే. వాళ్ళు సుమారు 1 గంట దాకా వాళ్ళు ఈ నీనమైపోయేసి ఆయన్ని అంత బాగా శుతిస్తుంటా ఉన్నారు ఏడుచుకుంటా. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత నా సాయి చూశారు, ఏ నువ్వు పాప నువ్వు బాగాలేదు ఇంటికన్నా బాగాలేదా కానీ. అప్పుడు ఆ అక్క ఏమన్నది, దేవుడు నిన్ను పట్టుకున్నాడవే అనింది. రెండో రోజు ఏమనింది, నా సాయి చూసి నేను ఇంకొక ఆమె పెద్ద పెద్ద బుట్లు పెట్టుకుని ఆమె పూసి రుద్దుకొని వచ్చింది. ఆ అక్క ఏం చేసింది, నువ్వు ఇంక మా ఇంటికి రావా, నువ్వు వస్తే నాకు అక్కడ లాగుందోళ్ళే అని చెప్పింది. వాళ్ళు ఇచ్చింతరం కదమ్మా నువ్వు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. నన్ను అనలా. అప్పుడు నాకు కొంచెం బాధ వేసింది. నేను కూడా అట్టే గాజులు వేసుకున్నాను కదా, అలాగే బొట్టు పెట్టుకున్నాను కదా, నన్ను అనలేదు ఈ అక్క అని అంటే, అప్పుడు నేను అడిగే, అక్క నన్ను అడిగేవా నువ్వు, నాకు బాధ కలేదు, నిన్ను అడగలేదు పాప నేను, నువ్వు పసుపు రుద్దుకోలేదు కదా, ఆమె చూడు ఎంత భయంకరంగా రుద్దుకొని ఉందో, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు పరిశుద్ధాత్మ ఉంటుంది, మాకు ఒళ్ళు బాగుండదు పాప అనింది. సరే నాకు బాధ కలిగి, సరే అక్క నేను కూడా బాధ లేదు నువ్వు ఉండు. అప్పుడు ఆ అక్క నన్ను ఒక కోరిక అడిగింది, నేను నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్పు అనింది. చెప్పు అక్క అన్న, నీ ఒంట్లో ఏదన్నా అంతరం ఉందని అడిగింది. అంటే తాయితులు ఆల్రెడీకి నా తాలిబుడికి ఒక తాయి తీసుకోండి నేను. ఆ తాయిత నా కొడుకు డిప్లొమా చదివేటప్పుడు ఎలవారిదీన్లో ఈ డొంకన బాతా ఉంటే అదే గాలి ఏదో సోకిందని మేము ఒక దూదాకుల సాహిబులు కాడ చేపించుకునేము దాన్ని. ఎంత 8,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని చేపించుకుని నా ఇంట్లో అష్టబంధంలాగా చేశాడు ఆయన. ఇంత దాగా మా నూనె గుడ్డలు లేకుండా కూర్చొని మా ఇంట్లో ఆయన బిగించాడనమాట. ఆ తాయితులు మనిషికి అందరికీ, ఈ పాపకి ఆ పాపకి అందరికీ. అది నా ఒంట్లో ఉంటే ఆక కనిపెట్టేసింది. అప్పుడు ఆకకి నేను అబద్ధం చెప్పలేకపోయా, ఉందక్క నా దగ్గర అన్న. అప్పుడు ఏమక్క అది ఉంటే అంటేవే, ఏమనుకోకపోతే దాన్ని తీసివే అనింది. అప్పుడు నేరుగా నేను దాన్ని ఆ తాయితి నేరుగా మంచి 12 మధ్యాహ్నం ఎండాకాలము. అప్పుడు ఆ మాట అంటంగానే నా శరీరంలో ఏదో నా మనసు కొంచెం బాధ కలిగి అక్కడి నుంచి నేరుగా ఆ 3 అంతస్తుల బిల్లు మూడో ఫ్లోర్లో ఉంది మా పాప మేము ఉండేది. నేరుగా పోయేసి పాత తిప్పుకుంటా పోతే ఆ 3 రావటంలే, నేరుగా వంట రూమ్లోకి పోయేసి షాక్తో పోసి డస్ట్బిన్లో వేసేసి కాళ్ళు కడుక్కొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ అక్క కాడికి వచ్చేసా. ఏమేమి మళ్ళీ వచ్చావు అన్నది. అక్క ఆ తాయితిని తీసేసాను అక్క అన్నది. నిన్ను దేవుడు నీకు మంచి చేస్తాడు పోవే, దేవుడు స్తోత్రం అన్నది. అప్పుడేమిటి రెండో రోజు ఏడుస్తూ ఉంటే అక్కని పెట్టివే, ఏందో ఉందో నీకు బాధలో, ఒక మాట్లాడుతున్న నాతో కూడా చర్చికి వస్తావా అన్నది. నేను ఆయనకి రాను అనలేక వస్తాను అక్క అనేసా. అప్పుడు నేను అనేసాను మా పాప ఏమైనా అంటది అని చెప్పేసి నేను ఆ రోజు సాయంకాలం మా పాపకి నైట్ డ్యూటీ చేసేసుకుని పొగులు 11:30కి వచ్చింది. ఆ రోజు అడిగా, పాప ప్రసన్న నన్ను రజీనక్క చర్చికి పిలుస్తున్నా పోమా అన్నది. నువ్వు పో నన్ను మాత్రం పిలవాకనింది. నువ్వు పో నన్ను మాత్రం పిలవాక నేను సరేలా మీదన చెప్పామని నేరుగా అక్కతోడు పోయా. పోతే ఓసన్న చర్చి, పెద్ద చర్చి అనమాట అది. అప్పుడు ఆ రోజు ఆమెతో కూడా పోతే కనీసం చర్చిలో పోయిందన్నా కూడా నాకు స్థలం లేదు. రోడ్డు మీద దొరికింది నాకు, కూర్చున్నది నాకు అంత స్థలం మెయిన్ గేట్లు కాడ. ఆడ కూర్చొని ఉంటే ఇది ఇంత ఆయన వాక్యం చెప్పే సారు, చాలా పుట్టాయన ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆడ కూర్చొని నా కండలో నాకే తెలుగుకోక అంత దుఃఖము. అక్కడికి వచ్చిన వాళ్ళంత వేలాది మంది జనం నా మాకు సరే చూస్తున్నారు. నేను సిగ్గుపడలా, నా ఏడుపు నేను ఏడుచుకుంటున్నా. ఆ ఎక్కని అడుగుతా ఉన్నారు, ఓరేజీ నమ్మ ఊరు ఆ అమ్మాయి ఆ విధంగా ఏడుస్తా ఉంటే ఆ ఎక్క చెప్తుంది అనమాట నా చరిత్ర. ఆ అమ్మాయి మన ఊరు కాదు, నెల్లూరు, వాళ్ళ పాప సిమ్స్లో పనిచేస్తుంది, అక్కడే చదువుకుంటా ఉద్యోగం చేస్తుంది. ఆ పాపకు వండి పెట్టేదానికి వచ్చింది, వాళ్ళ మమ్మీ ఏదో బాధ కలిగింది అని చెప్పింది. నా మనసులో బాధ అక్క చెప్పలే. సరే నన్ను గురించి అక్క ఇంత త్రాపేత పడుతుంది ఆ అక్కకు ఒక్కదానికి చెప్పా, అక్క నా కొడుకు మంచోడు, దీంట్లో మొత్తులోకి దించేశారు అక్క, 20,000 ఎంత వస్తుందోడికి, డిప్లొమా చదివి ఉన్నాడు, కార్లు మెకానిక్, వాడు డబ్బు అంతా లోకులకి పెట్టేస్తున్నాడు అక్క, ఇందుకొనక్క నేను దేవుడి కాడకి నువ్వు పిలవంగానే వచ్చిందని అంటే అప్పుడేమంటే అది ఎత్తుకుపోయి ఆ సార్కి చెప్పింది. ఆ పుట్టు పాస్టర్ పెద్ద ఆయనకి చెప్పాడు, గోలకంటకి పెద్ద ఆయన ఉంటాడు కదా, ఆయన వచ్చాడు అనమాట. ఆయన వచ్చి రెండో వారంలో బళ్ళు ఇచ్చేటప్పుడు వస్తాడంట, మనకి తెలియదు అది. ఆయన చెప్పి ఆ అక్క నాకు ప్రార్థన చేయించింది, నీ కొడుకుని దేవుడు ఆశీర్వదించిన కాక అని చెప్పేసాను. అప్పుడు ఆయన చేసే ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్క వాక్యం నా గుండెలు గుచ్చుకుంది, నాకేమీ తెలియదు ఆయన అంటే.
అప్పుడు ఆ అక్కకి చెప్పాను నేను, రజీనక్క ఆ సార్ మాట్లాడే మాట చూడక్క, అది నాకే తగిలిందంటే అవునువే నీకేను, నువ్వే కాదు నీ స్థితిలో ఎవరున్నా ఆ వాక్యము వాళ్ళకి తగులుతుంది అని చెప్పింది. అప్పుడు సరే అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుడు చనిపోయి 3వ రోజు లేస్తాడే, అప్పుడు నాకేమీ రాదు. నేను ఒక ముక్కుపుడు ఆడుతున్నప్పుడు ఒకటి వాడుతున్నాను నేను కూడా, పుని నొప్పి కానీ ఇట్లా సావాసాల మీద అది వాడుతూ ఉన్నా. వీళ్ళు బాబు బిల్డ్తో కొట్టాడు, వైర్లతో కొట్టాడు, మానేదేలా ఒక సురతి మింగేసేదాన్ని కుట్టించుకోలేక ఆ విధంగా అంతా చేసేసి దాన్ని మానలేకపోయా. దాన్ని వేసుకుంటే కూడా చర్చికి పోతున్నప్పుడు అప్పుడేమంటే వాళ్ళ కూరి తెలుసుకోకుండానే ఆ పాస్టరు దేవుడు చనిపోయి లేచిన దాన్ని ఏమంటారో పండగ, ఆ పండగ రోజు ఆ 3 దినాలు ఎవరైనా మీకు చేసిన గొప్ప కార్యాలకి దేవుడి మీద కృతజ్ఞతతో 3 రోజులు ఉపవాసం, అంటే 7 రోజుల నుంచి 3 దాకా తగ్గించాడు. ఒక 7 రోజులు ఉండలేరా, 5 రోజులు ఉండలేరా, ఆ 3 రోజులు ఉండాలి, కనీసం ఒక్క రోజైనా దేవుడి గురించి మీరు ఆకలితో ఉండలేరని చెప్పేసి ఆ పాస్టర్ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎట్లా నాకైతే తెలియదు, కానీ దేవుడు ఎరగని దాన్ని నాకు అనిపించింది, నా బిడ్డను మారుస్తాడేమో 3 రోజులు ఉంటాను అని చెప్పేసి నేనే నిర్ణయం తీసుకున్నా. మా పాపకు తెలియకోకుండా 3 రోజులు మంచినీళ్ళు తప్ప ఏం తినలే నేను తిరుపతిలో. అట్టే 3 రోజులు దాకమైతే నీళ్ళు తాగేది, గమ్ముగా ఉండేది. మా పాప ఏం అన్న తిన్నామని అడిగిందిలా. ఆ పిల్లకి తెలిసేది లేదు, ఉంటే తినేసాను అనుకో ఉంటుంది. ఆ అమ్మాయికి జీలకర్రలు ఉండేది, నేను స్టోర్ బియ్యం 2 కూళ్ళు వండుకొని తినేది అనమాట, 2 దబరలు చిన్న దబరలు. అక్కడ ఆ 3 రోజులు నా అన్నం వండుకోవాలి, ఆ పాపకు ఒక్కదానికి వండి పెడతా ఉన్నా. కనీసం టీ కూడా తాగేదాన్ని కాదు, తలనొప్పి వచ్చినా కానీ ఆయనకే చెప్పేసేది. కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆ పొడి వేసుకుంటా ఉండేది, నేను పిచ్చి వచ్చినప్పుడల్లా అది వేసుకునేది, దాకమైతే నీళ్ళు తాగుతూ ఉండేది. అట్లా 3వ రోజు రేపు లేస్తాడు అనగా ఈరోజు తెల్లారుజామున ఒక్కదాన్ని ఏడ్చి పనుకున్నాను. ఆ రోజే మా పాపకి నైట్ డ్యూటీలు 4 రోజులు లాస్ట్. నేను లేటుగా వస్తానేమా, ఒకటేసారి కూడా పొగులు డ్యూటీ కూడా చేసుకొని సాయంకాలం 9కి వస్తానేమా, నువ్వే వండుకుని నాకు అన్నం చేయవాక అని చెప్పేసి ఆ పాప ఏరే వాళ్ళ చేత, నాకు ఇంకొక అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్కి 2 అప్పులో ఉంటుంది, ఆ అమ్మాయి చేత చెప్పి పంపించింది. సరే నేను చెప్పి ఆ అమ్మాయికి లేనప్పుడు నాకెందుకు అన్నం, నేను తిన్నా కదా, అసలుకే వండమనలు ఆ రోజు. సరే నేను చెప్పేసి ఆ రోజు ఏకాజామున చర్చికి పోవాలని గబగబ తలకు పోసుకుంటా ఉన్నప్పుడు 4 గంటల ప్రాంతంలో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు అనమాట. ఆ దర్శనం ఏంటంటే 12 సంవత్సరాల పిల్లోడు. ఇప్పుడు నాకు ఈ ఆగుదోట్ల ఆ మొక్కట్లు పిల్లోడు ఎతకుతుంటే నాకు కనిపెట్లా, అట్ట ఆ మొక్కట్లు కూడా మురుగు చేసేస్తాడంట ఆయన. 12 సంవత్సరాల పిల్లోడు నెక్కరేసుకున్నాడు, ఆఫ్ సొక్క వేసుకున్నాడు, సన్న గీరల్లో. ఆ పిల్లోడు ఒక పెద్ద బండలు, ఒక పెద్ద మోకేసి వాటిని లాగి మా ఇంటి వెనకలటి పక్క ఒక అప్పట్లో లెట్రిన్లు ఉండే ఆ కట్ట మీద, ఆ లెట్రిన్ కవతల ఒక లోయలా కనిపిస్తున్నాడు. ఆ లోయలో వేసేస్తున్నాడు ఆ బండలన్నీ లాగి. అప్పుడు వేసేస్తా ఉంటే మేమేం చేసామంటే ఆ కట్ట కింద మాకు ఒక ఇల్లు ఉండేది, పూరిల్లు. ఆ నీళ్ళు కానీ పొంగితే మా ఇంట్లో కూర్చేస్తాను అనమాట. నేను మా ఆయన ఇద్దరం పోయి కష్టపడి దాన్ని కట్టేసుకున్నాం. ఆ కట్టను లాగేస్తున్నాడు ఆ పిల్లోడు, బండలు దొలిచేసి దానిపైన గిడ్డి చెత్త వేసేసుకున్నామంట, రాకుండా బొక్కలు పడకుండా అనమాట, నీళ్ళు రాకుండా. దాన్ని ఆ 12 సంవత్సరాల పిల్లోడు పోయి మేము వేసిన కట్టకు వేసిన రాళ్ళన్నీ లాగేసి ఆ మోగితే అవతల వేసేస్తా ఉన్నాడు. అంటే ఈ మన ఇంట్లో కష్టాలంట అక్కడ వాళ్ళు ఆ చర్చికి పోయే వాళ్ళకి చెప్పారనమాట. అది నాకు ఆ కళకు అర్థం. అప్పుడు నేనుండి వరేబ్బా మేము మా ఇంట్లోకి నీళ్ళు వస్తాయని కట్టేసుకుని నువ్వేంద్ర లాగేస్తున్నామని అంటుంటే ఆ పిల్లోడు చిన్న చిరునవ్వు నవ్వేసి 4 బండ్లు లాగేశాడు. అంటే ఆ 4 బండ్లు అంటే మా 4 రూములో ఉండే దురాత్మలు అనమాట. అప్పట్లో విగ్రహారాధనలో ఉన్నప్పుడు అప్పుడు ఆ 4 బండ్లు ఎత్తేసి ఇంక నాగలు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ కేకేసింది అనమాట. వాళ్ళ అమ్మ వచ్చేసి చేపట్టుకుని లాక్కోబోతుంటాడు, వెనక్కి చూసి అక్క నిన్ను వదలను, నేను మళ్ళీ అయినా వస్తానంటున్నాడు ఆ పిల్లోడు. ఆ మాదిరిగా పోయేసి ఆ కళ దర్శనం నాకు ఇచ్చిన తర్వాత అప్పుడు నేను ఒకరికి చెప్పిన తర్వాత నీ ఇంట్లో కష్టాలు నీ బిడ్డను ఇప్పటికైనా మారుస్తాడులే అమ్మా అని చెప్పేసి అనింది. అప్పుడు అక్కడి నుంచి నేను పాతావిని 3 రోజులు అట్టే పాతావిని నేను చర్చికి పోయిన తర్వాత ఈ పాప కూడా మాకంటే ముందు రక్షణ పడింది. ఈ పాప అంటే రక్షణ పొందలేదు, చర్చికి పోతునింది. ఈ కరీనా టైంలో ఆ పాప నేను ఇంకో పాప తిరుపతిలో జిక్కిపోయాం. మా కోడలు, నా కొడుకు, నా మొగుడు ఇక్కడ ఆగిదోట్ల జిక్కిపోయారు. ఎట్టుంది ఆ పరిస్థితి? ఎవరు చచ్చిపోయినా కానీ రాని స్థితి కదా అప్పుడు.
ఆ కరుణాలు నేనేం చేశానంటే వీళ్ళకి ముగ్గురికి మేము రక్షణ పొందేస్తున్నాం. వీళ్ళకి చెప్పా, పెళ్ళి అయినా మానేయండి, దేవుడిని సేవ చేసుకొని బతికిపోండి అని చెప్పేసి వీళ్ళకిద్దరికి నేను. ఎందుకంటే నాకు దేవుళ్ళో పోయిన తర్వాత అంతగా నాకు నమ్మకం వచ్చేసింది అనమాట. ఆయన కాపాడుకుంటే నా బిడ్డల జీవితం కూడా బాగుపడుతుందని. అప్పుడు మేము ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఆ దేనస్థితి దేవుడు చూసి నా పిల్లకాయలకి ఎట్టి పెళ్లి చేశాడు. మేము రక్షణ పొందిన సంవత్సరం నేను నా ఇద్దరు పిల్లకాయలకి పెళ్లి చేశాడు. నా ఇల్లు ఏరు పంచాడు. నా బిడ్డలకి కొడుకును కానాడు, కొడుకు ఆమె కూతురు ఆ మాదిరిగా నా దేవుడు గొప్ప కార్యాలే చేశాడు. ఇంక నా కొడుకు రానన్నవాడు వండు కూడా రప్పించాడు. అందరం రక్షణ పొందడానికి చేశాడు. నా ఇంట్లో విగ్రహారాధన మా ఆయన చేతనే దేవుడే దీపిచ్చేసాడు. నేను అక్కడ కూడా దిగిలా. నేను అడిగింది దేవుడిని అడుక్కున్నాను, ఆయన నీ సిద్ధమైతే నా భర్త వాటిని తీసేయాలని. మొత్తం కట్టకట్టుకుని సరేపల్ల కాలంలో వేసేసి వచ్చేసాడు ఆయనే. అప్పుడు నా వేసేసేది నాకు చెప్పేది తిరుపతిలో ఉంటే, అది నేను వేసేసాను పటాలు, ఇదిగో నేను చర్చికి పోతాను నీ బదులు అనేది. అట ఇప్పుడు ఇన్ని పటాలు కానీ అదే నేను కానీ తీసేస్తే ఇంట్లో గొడవలు. తనే తీసాడు అనుకో ఏ బాధ ఉండదు కదా. అప్పుడు ఆ మాదిరిగా ఎన్నో నాకు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఇవన్నీ నాకు ఎన్నెన్నో కార్యాలు చేశాడు. కానీ దేవుడికే మేము మోసం చేస్తుంటాం. మేము అప్పుడప్పుడు ఆయన సూచించలేక నా కొడుకు తాగినప్పుడు ఆ దేవుడిని దూరపరుచుకోవటము. ఈ సంవత్సరము ఈ 2-3 సంవత్సరాల్లో ఆయనకన్నా మేము ద్రోహం చేస్తుంటామేమో. నాకు నా బిడ్డలకు ఆయన ఎన్నడూ ద్రోహం చేయలే. ఆయన నాకు ఒక వాగ్దానం ఇచ్చున్నాడు, కుమార్తె నువ్వు భయపడబాకు, మనుషులు నమ్మిట్టు నీకు అర్థం, దేవుడు నమ్ముకోవటము నీకు శ్రేష్టకారమైంది. ఆయన ఏం చెప్పాడు, నీ కుటుంబాన్ని నీ ఆది నీకు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికైనా నా దేవుడు ఆ సహాయం నాకు చేస్తాడని దేవుడు నమ్ముకున్నాను. ఈ సాక్ష్యం ఇంకా చాలా ఉంది, మా చర్చిలో చెప్పాలనుకున్నాను, ఇక్కడ సగం మాత్రమే చెప్పాను. ఇంకా జరగాలి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. ఈ కొద్ది మాటలు ఈ సాక్ష్యము నా దేవుడికి చెల్లిన కాక ఈ అవకాశం ఇచ్చి మా పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా పొదకు పూర్ణ వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకు పెళ్ళిగా ముందు నుంచే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నేను నర్సింగ్ చదువుకున్నప్పటి నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుని నమ్ముకున్న తర్వాత నుంచి కూడా మా కుటుంబం మారాలని నేను చాలా అంటే చెప్పలేను, అట్ట ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. మా అమ్మ కూడా చాలాసార్లు తిట్టేది కొట్టింది కూడా నన్ను చాలాసార్లు. పెళ్ళి కాకముందు ఏంది నువ్వు ఇట్టున్నావు, పెళ్ళింత కావాలంటే నువ్వు మళ్ళీ మారుకో, మాలో ఉన్నప్పుడు నువ్వు ఈ దేవుని స్తుతించు, ఈ దేవుని ప్రార్థన చేయ అది చెప్పేది. కానీ నాకు ఆ దేవుళ్ళు అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉండేది కాదు. ఏదో టెంకాయ కొట్టుకుంటాము, దండం పెట్టుకోవి, మనసులో కూడా ఏం అనుకునేదాన్ని కాదు. కానీ దేవుడిని రోజు అడిగేదాన్ని, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేదాన్ని. వచ్చేదాన్ని ప్రార్థనతో. మా అమ్మ వాళ్ళంతా అప్పటి నుంచే మా అన్నకి తాగుడు అలవాటు ఉండేది. మా అన్న తాగుడు అలవాటు మానేయాలని దేవుని ఎంతగానో నేను అడుక్కున్నాను. దేవుడు ఆ కార్యం కూడా చేశారు. మా అమ్మలు కూడా అందరూ బాప్టిజం పొందుకున్నాము. దేవుడు గొప్ప కార్యం చేశాడు, నా ప్రార్థన ఆలకించాడు. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా హిందూస్ మ్యారేజ్ చేసుకున్నాను. హిందూస్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా నాకు చాలా కష్టాలు, చాలా శ్రమలు పడ్డాను నేను. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారికి క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత నేను రోజు ప్రార్థన చేసేదాన్ని మా అత్త గురించి. మా అత్తకి క్యాన్సర్ తగ్గిపోవాలి, ఎటువంటి అపాయము ఆటంకాలు కూడా రాకూడదు, తగ్గిపోవాలి ప్రభువా, నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు ప్రభువా అని ప్రతి నిమిషం ప్రతిరోజు నా విజ్ఞాపన ప్రార్థనలో రోజు మా అత్త గురించి నేను ప్రార్థన చేసేదాన్ని. కానీ ఒకసారి 6 నెలలకు ఒకసారి మా అత్తకి స్కాన్ చేపిస్తాము. స్కాన్ చేయించిన తర్వాత మా డాక్టర్ గారు చెప్పారు, మా ఇంకా లేదు, మీ అత్తగారికి క్యాన్సర్ పోయింది, కానీ జీవితకాలము అంటే క్యాన్సర్ ఉన్నా లేకపోయినా జీవితకాలము మందులు వాడాల్సి వస్తుందమ్మా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే గొప్ప కార్యం చేశాడంటే దేవుడు, మా అత్తకు క్యాన్సర్ లేదు, క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఆమె మందులు వాడాలని చెప్పింది. కానీ మా అత్త ఇప్పుడు మందులే వాడట్లేదు. దేవుడికి రోజు కూడా ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నా తల్లి కుటుంబాన్ని మార్చేవు ప్రభువా, అలాగే నా అత్త కుటుంబాన్ని కూడా నన్ను ఎందుకు ఇంటికి పంపించావో నాకు తెలియదు, కానీ
ఈ ఇంట్లో ఏ కార్యం చేయబోతున్నావు నాకు తెలియదు కానీ ప్రభా తండ్రి, ప్రభా నీ చిత్తంలో నా అత్తగారి కుటుంబం కూడా మార్చాను ప్రభా అని నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. మా అత్త కూడా చర్చికి రావాలని రోజు ప్రార్థన చేసేదాన్ని. మా అత్త కూడా బాగా హిందూస్లో బాగా ఉండేది. రోజు శుక్రవారం అప్పుడు, శనివారం అప్పుడు జొన్నవాడకి వెళ్ళి నిద్ర చేసేది. చాలా నిష్టగా ఉండేది. అసలుకి ఎంత నిష్ట అంటే మా అమ్మ కూడా ఉండదేమో అంత ఇదిగా ఉండేది మా అత్త. నేను చాలా బాధపడేదాన్ని. ఆ క్యాన్సర్ తీసింది ఆయనే, కానీ ఆయనకి చెందాల్సినవన్నీ ఆమెకు చెప్తుంది. నాకు ఆ విషయంలో నాకు మా అత్తకి కొంచెం గొడవలాగా వచ్చేది. అయినా నేను తగ్గేది లేదంటే మా అత్తతో గొడవలు వేసుకునేదాన్ని నేను రోజు ఆ విషయంలో. కానీ ఏ రోజుకైనా మా అత్త రావాలి, మా అత్త చర్చికి రావాలి, నమ్మాలి అని నేను రోజు దేవుడికి ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు గొప్ప కార్యం ఏంటంటే నేను క్రిస్మస్ రోజు నేను అడగల అతను చర్చికి రా పోదామని. ఆమె అనింది నేను కూడా వస్తాను పోదాము అని చెప్పేసి. ఆ రోజు అనుకుందంట నేను దేవుని నమ్ముకుంటానని. అంటే నిన్న రోజులు నాకు తగ్గకపోయినా నేను నమ్ముతాను అని చెప్పేసి చర్చికి వచ్చింది. ఇంకా ఆ క్యాన్సర్ వల్ల మా అత్తకి యూరిన్ బ్యాగ్ వేసేస్తుంటాము. బ్లాడర్ రప్చర్ అయిపోయి ఆ పైపు కూడా దేవుడు తీసేయాలని మీరందరూ ప్రార్థన చేయండి. మీ విజ్ఞాపన ప్రార్థనలో మా అత్తగారిని పెట్టుకోమని అడుగుతున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవునికి సమర్పించుకుంటాను. దేవుడు నాకు ఇంట్లో మా మనవరాలు వచ్చి మీకు అందరికీ చెప్పుకోండి, మీరు అందరూ ప్రార్థన చేస్తారు. నాకు బాగా అయిపోయింది. అప్పుడు వచ్చి నేను చర్చిలో కూర్చొని చాలా ప్రార్థన చేస్తున్నాను. అక్కడ కూర్చోనంటే ఆ పవన్ లాగొచ్చి తూగొస్తా ఉంది. నాకు తూగొస్తుంటప్పుడే పాస్టర్ సార్ అంటున్నాడు, నిద్రబాబాకు తోగబాకండి అని. అప్పుడు మా మనవడు వచ్చి నా భుజం తట్టాడు. తడితే ఏంది వీడు వచ్చి నా భుజం తట్టుకుని చూసా, లేడు. అప్పుడు అనుకున్నాను నేను, ఆయన నువ్వే నాకు బాగా చేయాలని చెప్పి దేవుని నేర్చుకున్నాను. అప్పుడు బాగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా లేకుండా వచ్చింది. అప్పుడు మళ్ళీ 10 రోజులు ఉండమన్నారు హాస్పిటల్లో. 3 రోజులుగా వచ్చేసా. మీ అందరు ప్రార్థన వల్ల 3 రోజులుగా వచ్చేసి పనికి వెళ్ళిపోయింది. పనికి పోవద్దన్నది మా అమ్మాయి. పోయి ఆ పనికి వెళ్ళిపోయింది. పని చేసుకున్నాం. మళ్ళీ చర్చికి వచ్చినాం. చర్చికి వస్తే ఒక ఆయనలాగా, నేను చెప్పలేనమ్మా, నేను చెప్పలేను, నన్ను చెప్పమంటారు, నేను చెప్పలేను. మా ఇంట్లో కూడా విగ్రహాలు ఉండేది. మా ఆయనకి వినాయకుడు భక్తుడు అంటే చాలా ఇష్టము. నాకు పెళ్ళైనప్పుడు నాకు హిందువులైతే వద్దు, నాకు చర్చిలో పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటా, అట్లాగన్నా పెళ్ళి ఆపేస్తారని అనుకుంటే సరే అని చెప్పి ఒప్పుకున్నారు. బాప్టిజంగా తీసుకున్నారు. మా పెద్ద బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు, ఈయన అందరూ కలిసి బాప్టిజం తీసుకున్నారు. బాగానే ఉంది. ఆ పక్కన బాగా ప్రార్థన చేసుకుంటున్నారు. మనం కూడా ప్రార్థన చేసుకోవచ్చు, వాళ్ళతో కూడా బాగుండొచ్చు అని. కానీ బాప్టిజం అయితే తీసుకొని పెళ్లి చేసుకున్నారే కానీ చర్చికి రావడంలా. ఎంతసేపు ఈ నాయకుడికి పాలు తెచ్చుకునేది, ఏం పాలల్లో కూడా ఏం కలుపుకునేది, చిక్కటి పాలు అంటే అట్లా తెచ్చుకుని అట్లకంతా అభిషేకాలు అట్లా చేసి నన్ను కూడా పూలు పోసుకుని వచ్చి అట్లాగంతా పెట్టమంటే, ఏసయ్యా నీకే తెలుసు నాయనా, ఎందు నిమిత్తమైతే ఇక్కడ పంపించావో నాకు తెలియదు అని చెప్పి అనుకుంటా సరే పూలు కోసుకొచ్చి వాళ్ళకే ఇచ్చేదాన్ని. అట్లా వాళ్ళు వేసే లోపల కూడా అన్నీ కూడా చేసి పెట్టేదాన్ని. ఎందుకు చేపిస్తున్నారు నాకు తెలియదు దేవుడా, నాకైతే ఈ శాపంలో నాకు పాలు లేదు, మీ చిత్తమే అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అన్నీ చేసి పెట్టేసి కూర్చోండేదాన్ని. అసలు నేను ఎట్లా అనుకున్నాను తెలుసా, నాకు వచ్చే భార్యని ఎట్లా చెప్తా ఉంటే సరేలే, అప్పుడు నేను చెప్పాను కదా చర్చిలో పెళ్లి చేసుకునే వాళ్ళే కావాలి, అట్లా మా తాత చెప్పాడు కదా అప్పుడు అని వాదులు వేసుకుంటా ఉండేవాళ్ళు. ఎస్సీ ఇట్లా ఇంట్లో నాకు ఇచ్చావు,
ఎప్పుడైతే మమ్మల్ని మారుస్తావో నీ చిత్తమే నాయన అనుకుంటా, అర్థం చేసుకుంటా, వాళ్ళు చెప్పే చేసుకుంటా. అప్పుడు ఇక్కడికి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత చాలా రోజులు ఎప్పుడు దాకా ఎన్నో ఉపవాసం ఉంటున్నాను. ఎన్ని రోజులు ఉంటున్నాను నాకే తెలియదు. మార్చు నాయన, మార్చు, ఇంకా చేయలేము దేవా. బిడ్డల కాడ పుట్టేసారు, పెద్దవాళ్ళు అయిపోతా ఉన్నారు. ఇంకా ఎప్పుడు దేవా మేము మారేదే అనుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఒకరోజు చదివకుండానే అవి తీసేసి అన్నాడు. నేను తీను, అమ్మమ్మ తిడుతుంది, నువ్వే తీసేసి అన్నా. అప్పుడు సరే అని చెప్పి అవన్నీ తీసేసి అక్కడ వేప చెట్టు ఉంటే అక్కడే పెట్టేసి మనం సరే అక్కడ పెట్టేసి వచ్చేసాడు. అట్లాగే ఏసై పట్టుకున్నాడు ఆయన్ని. ఇప్పుడు అవి అంతా ఏమి లేదు, ఏసై నామంలో ప్రార్థన చేసుకుంటాడు. అందరితో పాటు కుటుంబం అంతా కలిసి చర్చికి వెళ్తున్నాం. అమ్మమ్మకు బాగలేనప్పుడు కూడా ఏసై ఈమెను కూడా మార్చుకొని ఆయన, ఈమె చనిపోయే లోపల మీ సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టుకొని ఆయన ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరు నిద్రపోతున్నా ఆమెను చూసి దిగిలేస్తా ఉండేది. ఈమెకి ఏమన్నా అయిపోతే ఆయనకి దిగిలేస్తేమో, అమ్మ లేకపోతే ఎట్టా ఎట్టా అంటుంటాడు కదా. ఏమేసి ఏం చేస్తావు ఈ సంగతి, ఎట్లాగా నాయన అనుకుంటా పడుకోలేదాన్ని. ఈమె లేక కదిలితే భయం వేసేది, ఏమన్నా అవుతుందేమో. ఏమవ్వ నీవులే కదా, నువ్వు ఉన్నావు కదా వేసి నాకు భయం ఎందుకు, నిద్ర రాని నాయన. పొద్దు పని చేసుకొని వస్తున్నాను నాయన. ఇక్కడికి వస్తే నిద్ర రావడం లేదు ఏసయ్యా. ఎన్ని దినాలు ఉండమంటారో దేవుడా వీళ్ళు ఇక్కడ, ఎన్ని రోజులు ఉండేది నాయన పుట్టా ఉంటే. అప్పుడు పవన్ పుట్టినరోజని ప్రార్థన పెట్టించుకుంటామను. కానీ డేవిడ్ ఫాదర్ పర్వాలేదులేమ్మా, మళ్ళా బాగుంటే చేయించుకున్నాము. ఇప్పుడు ఆమెకు బాగలేదు కదా, ఆమె ఇంటికి తీసుకురా అని చెప్పాను. ఎప్పుడు పంపిస్తారో ఫాదర్ వాళ్ళ, ఏం చెప్పడం లేదు ఫాదర్ అంటే, ఏం కాదులేమ్మా తొందరగా పంపించేస్తాను అంటే. నేను ఆదివారం ఆమెను చర్చికి తీసుకొని రావాలేసి ఆదివారం దాకా నన్ను హాస్పిటల్లో ఉండేవాళ్ళు వేసి అనుకుని శనివారం నైట్, శుక్రవారం నైట్ అనుకుని పడుకున్నాను. అప్పుడు శనివారం పొద్దున్న శుక్రవారం వచ్చి బాగుందంటమ్మా డిశ్చార్జ్ చేస్తామన్నారు. అంతే అప్పుడే మనసులో నీ స్తోత్రం నాయన, నువ్వు ఉన్నావేసి నన్ను కరుణించేదానికని ప్రార్థన చేసుకొని అప్పుడు డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాను. ఆమె సన్నిధానాన్ని కూడా తీసుకొచ్చాను. ఈ వాక్యం నాకు ఇచ్చిన సాక్ష్యం చెప్పి నాకు ఇచ్చేసి దేవుడు థ్యాంక్ యూ. రాష్ట్రముకు వందనాలు. ఏసైనా గొప్ప కార్యం చేసాడు, లేవనెత్తాడు. నా మనవడు కోసం, నా గౌరవ కోసం మెట్టుపోయినాక ఏసైనా తీసినాను. కాపాడడానికి వందనాలు చేసయ్యా, మీకు వందనాలు. దేవుడు చేసిన కార్యం దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ సంవత్సరం అంతా నాకు నా ఇంట్లో కానీ నా బిడ్డలకు కానీ ఎవరికైనా నాకు ఎలాంటి ఇబ్బందులు జరగలేని దేవుడు. ఆ దేవుడికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించాలా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాసి కాపాడిన దేవుడికి వందనాలు. ఈ చర్చిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పెద్దని అందరినీ దేవుడు ఈ సంవత్సరం అంతా కాసి కాపాడి రేపు 2024 సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా మమ్మల్ని అందరినీ కాపాడమని ఈ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా వందనాలు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. ఇంకా అందరినీ మార్చి చర్చకి తీసుకురావాలి. బాగా ఇంకా దేవుడు పరిచయం